ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని 3 మరియు 4 శ్లోకముల యొక్క భావమును తెలుసుకుంటాము. నరూపమస్యేహ తదోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిం ప్రస్తుతా పురాణి. ఈ శ్లోకముల యొక్క భావము ఏమనగా, ఆ సంసార వృక్షం యొక్క స్వరూపము ఇది అని తెలియబడుకున్నది. ఎందుకనగా దీనికి ఆది మధ్యాంతములు కనపడవు. గట్టిగా పాతుకుపోయిన వేళ్ళు కలిగిన ఈ అశ్వత్థ వృక్షమును వైరాగ్యం అనే బలమైన కత్తితో నరికి ఎవని నుండి సనాతన ప్రవృత్తి ప్రసరిస్తుందో ఆ ఆది పురుషునికి శరణాగత భావముతో ఎక్కడికి చేరితే మళ్ళీ తిరిగి సంసారంలోనికి రారో అట్టి పరమపదుడైన పరమేశ్వరుణ్ణి అన్వేషించాలి. ఈ మాయా ప్రపంచమనే సంసార వృక్షము నిత్య పరివర్తనశీలమైనది. ఇది ఒక కల వంటిది, ఒక ఎండమావిలోని నీటి వంటిది. ఇది భ్రమ భ్రాంతులతో కూడి వెలుగుతూ ఉంటుంది. ఇది చూస్తూనే నశించుకోవడం కూడా జరుగుతుంది. అందువలన మనము ఈశనత్రయం అనగా 3 ఈశనములు, అవి ఏవనగా ధనేశన, దారేశన, పుత్రేశన అనేటటువంటి ఈశనత్రయంను వదిలి వివేక వైరాగ్యములచే ఈ సంసార మాయావృక్షమును నరకవలసి ఉంటుంది. దాని తర్వాత ఈ సంసారమునకు మూలమైనటువంటి మరియు బీజమైనటువంటి పరమాత్ముని కనుగొని ఆ విష్ణుపదమును తెలుసుకొని చేరవలసి ఉంటుంది. మనము మూలమును చూస్తే చెట్టు కనపడదు. పెద్ద ఫ్యాక్టరీలో అన్నిటికీ ఆధారమైనటువంటి మూలమైనటువంటి మోటార్కు గల చక్రమునకు గల బెల్టును తొలగించినప్పుడు ఆ ఫ్యాక్టరీలోని అన్ని యంత్రాలు పనిచేయడం, నడవడం ఆగిపోతాయి. అదేవిధంగా మనము ఈ మాయా ప్రపంచమునకు మూలమైనటువంటి ఆత్మను దర్శించినప్పుడు అవిద్య తొలగి ఈ సంసార వృక్షం కూడా నాశనమవుతుంది. మనము మన నిత్య జీవితంలో సుఖముగా ఆనందముగా ఉండాలంటే మనకున్నటువంటి అప్పులను తొలగించుకోవాల్సి ఉంటుంది. మరియు మన ఖర్చుల కొరకు కొంత ద్రవ్యమును సొంతముగా సంపాదించుకొనవలసి ఉంటుంది. ఇదే 2 విషయములను ఈ 2 శ్లోకములలో చెప్పడము జరిగింది. అప్పులను చెల్లించడము లేదా తొలగించుకోవడము అనగా దృశ్యము అయినటువంటి విషయ వస్తువుల యందు విరక్తి కలిగి వాటిని వదులుకొనవలసి ఉంటుంది. అనగా సంసార వృక్షమును నరకవలసి ఉంటుంది. దాని తర్వాత సొంతముగా ద్రవ్యమును సమకూర్చుకొనుట అనగా ఈ సంసార వృక్షమునకు మూలమైనటువంటి విష్ణు పదమును మనము పొందవలసి ఉంటుంది. అనగా దృశ్య వస్తువులను తొలగించుకొనవలెను, ఆత్మ వస్తువును సాధించుకొనవలెను. అప్పుడు మనకు పరిపూర్ణ సుఖానుభవము తప్పగా కలుగుతుంది. ఈ ప్రపంచం అనేది ఒక అద్భుతమైనటువంటి తెలియరాని నిగూఢ ప్రకటన. సముద్రంలోని
అలల వలె మనకు జన్మలు కూడా ఒకదాని తర్వాత మరి ఒకటి వస్తూనే ఉంటాయి. అందువలన మనము బాహ్య దృశ్యాలను, అదేవిధముగా అంతరంగంలోని ఉద్వేగాలు, ఆలోచనలను తొలగించుకొని ప్రశాంతంగా ఆత్మదర్శనము పొంది ఆత్మ సాక్షాత్కారముతో బ్రహ్మానందమును అనుభవించవలసి ఉన్నది. శుభం భూయాత్.